ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సారీ నాకు ఎలా ఉంది? మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. ఎంతైనా మీ కూతుర్ని కదా. నా కూతురా? అదే మిస్ అమ్మ మీ కూతురు కదా. నేను మిస్ అమ్మకి కూతురు లాంటి దాన్ని కదా, అందుకే అలా అన్నాను. సరే అమ్మా, మీ అమ్మకి ఏ చీర కావాలో చూడు. నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం. అదే అమ్మకి గ్రీన్ అంటే చాలా ఇష్టం. ఎందుకు తాతయ్య అలా చూస్తున్నావు? నా భార్యకి కూడా పచ్చ కలర్ అంటే ఇష్టం అమ్మా. అవునా? ఎప్పుడు షాప్కి వెళ్ళినా ముందు పచ్చ రంగు బట్టలే చూపించమనేది. అయితే నావన్నీ అమ్మ పోలికలే అన్నమాట. ఆంటీ, గ్రీన్ కలర్ శారీస్ ఉంటే చూపించారా? అయ్యో అయ్యో, నెమ్మదిగా నాన్న. పొరపోతే ఎలా చెప్పండి? అదే నెమ్మదిగా తాగండి అని. రేపు కాశీకి వస్తున్నారా తాతయ్య? రావాలి కదమ్మా. పెళ్లి చేసి నా కూతుర్ని అత్తారింటికి పంపలేకపోయాను. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందాం అనుకుంటున్నాను. కన్నీళ్లతో తలరాతని చెరిపేసే అవకాశమే ఉంటే ఈ ప్రపంచంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకి అడుగు వేయాలి, కానీ అక్కడే ఆగిపోకూడదు నాన్న. తాతయ్య, అయినా చనిపోయింది మా అమ్మ కదా. ఎవరైనా మీ మాటలు వింటే చనిపోయింది మీ అమ్మ ఏమో అనుకుంటారు. ఊరుకోండి. ఈ చీర అమ్మకి, ఇది మిస్ అమ్మకి, సరేనా? అలాగేనమ్మా, అవి రెండు ప్యాక్ చేయమ్మా. నెక్స్ట్ ఎక్కడికి తాతయ్య? మీ నాన్నకి ఇప్పటి వరకు నేను ఏమీ ఇవ్వలేదమ్మా. అందుకే ఆయనకు కూడా ఒక జత బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. సరే, వెళ్లే దారిలో ఆయనకు కూడా తీసుకుందాం. ఆత్మా, వస్తాననుకోలేదు కదూ. తాతయ్య, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం తాతయ్య. ఏమైందమ్మా? రా తాతయ్య. పాపా, ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఒక పెద్ద ఆయన చిన్న పాప మీ షాప్కి వచ్చారా? ఇందాకే చీరలు కొనుక్కుని వెళ్ళిపోయారు. వెళ్ళి ఎంతసేపు అయింది? ఓ 10 నిమిషాలు అయి ఉంటుంది అంతే సార్.
ఓకే. సార్ మీరు ఇందాక వచ్చిన చిన్న పాప గురించి వచ్చారా? అవును. వాళ్ళిద్దరూ షాప్ నుండి బయటికి వెళ్ళగానే ఉన్నట్టుండి పరిగెట్టడం చూశాను సార్. పరిగెత్తారా? ఎందుకు? వాళ్ళ వెనక ఎవరున్నారు? నేను దూరం నుండి షాపు వైపుకి వస్తుంటే సార్ వాళ్ళిద్దరూ పరిగెట్టడం చూశాను సార్. వాళ్ళ వెనక ఎవరున్నది నేను అంతగా గమనించలేదు సార్. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. సీసీ కెమెరాస్ వర్క్ అవుతున్నాయా? సార్ వర్క్ అవుతుంది. ఫుటేజ్ చూపించండి. రండి సార్. సార్ సార్ మేడం గారే సార్. ఈ కెమెరా ప్లే చేయి. ఆ ఘోర అంజు వాళ్ళ వెంట పడుతున్నాడు. అంటే అందరి అనుమానమే నిజమైంది సార్. మేడం కోసమే అనుకుంటా. వాడి నీడ కూడా అంజు మీద కానీ ఆరు మీద కానీ పడ్డానికి వీల్లేదు. రాథోడ్ పద. అమ్మా తాతయ్య రండి తాతయ్య, ఏమైంది? నా వల్ల కదమ్మా, ఆయాసంగా ఉంది. తాతయ్య మంజు పాప, ఎందుకమ్మా ఇలా పరిగెడుతున్నా? నా వెంట ఘోరా పడుతున్నాడని ఆ విషయం నాన్నకు చెప్పి నాన్నని ఇంకా ఇబ్బంది పెట్టలేను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.